టీబీ ల్యాబ్ సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్వైజర్ 1 పోస్టు మరియు ల్యాబ్ టెక్నీషియన్ 2 పోస్టులు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి June 15th. చూసుకుంటే కనుక 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ 46 years. ఎవరికైతే ఈ ఏజ్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సెలక్షన్ ఎలా ఉంటుందంటే సెలక్షన్ విల్ బి డన్ ఆన్ మెరిట్ బేసిస్ అండ్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ క్రైటీరియా. ఓన్లీ మెరిట్ బేసిస్ మాత్రమే ఇక్కడ సెలక్షన్ అనేది జరుగుతుంది. మెరిట్ లిస్ట్ షల్ బి ప్రిపేర్డ్ సెపరేట్లీ ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేటగిరీస్. చూసారు కదా, ఇక్కడ టోటల్ 100 మార్క్స్ ఇచ్చారు. 100కి 90 మార్క్స్ విల్ బి allotted basing on the marks obtained in qualifying examination and 10 marks will be awarded for the age. ఏజ్ విషయం చూసుకుంటే కనుక ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఒక క్యాండిడేట్కి 20 years ఏజ్ ఉంటే కనుక అతనికి ఒక 1 మార్క్ అనేది వస్తుంది. ఓకే, అదే ఒక క్యాండిడేట్కి 20 years అయితే ఇంకో క్యాండిడేట్కి 30 years ఉంటే ఈ 30 years ఉన్న క్యాండిడేట్కి ఎక్కువ మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే 30 years ఎక్కువ ఏజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళనే వీళ్ళు తీసుకునే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మీకు ఒకవేళ ఏజ్ ఎక్కువగా ఉంది అని మీరు అనుకోవద్దు. మీకు ఏజ్ ఎంత ఎక్కువ ఉంటే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. నోటిఫికేషన్ అనేది మీరు పక్కాగా ఆఫ్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఆఫ్లైన్లో అప్లై చేసినప్పుడు మీరు పెట్టుకున్న అప్లికేషన్తో పాటు ఈ సర్టిఫికేట్స్ని కూడా మీరు జత చేసి వాళ్ళకి పంపించాలి. ఆ లొకేషన్ అది ఎక్కడికి పంపించాలో నేను మీకు చెప్తాను. అసలు ఏ కాపీస్ మీరు పంపించాలి అని చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ ఎస్ఎస్సి, అంటే మీ 10th మార్క్స్ మేమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో, క్వాలిఫైయింగ్ పాస్ సర్టిఫికేట్ అంటే మీ డిగ్రీవో లేదంటే మీ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సెస్వో ఏవైతే మీరు చేస్తుంటారో ఆ మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ఇయర్స్ అండి, అన్ని సెమ్స్వి మీరు పట్టుకెళ్తే మంచిది. చేసినట్టయితే మీకు తెలంగాణ పారామెడికల్ బోర్డు నుంచి సర్టిఫికేట్ వస్తుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇంకా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సర్టిఫికేట్స్ అండి. ఇవన్నీ మీరు జత చేయాలి. ఏదైతే మీరు కన్సర్న్డ్ అప్లికేషన్ ఫామ్తో పాటు ఇవన్నీ అటాచ్ చేసి మీరు సెండ్ చేయాలి. ఒకవేళ మీరు అదే కాకుండా మీరు పీహెచ్ కోటాలో ఉంటే ఈ పీహెచ్ సర్టిఫికేట్ కానీ, లేదంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఆ సర్టిఫికేట్ కానీ, ఏ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయో మీరు అన్నీ పట్టుకొని వెళ్ళండి. ఇంకొక ఫోటోగ్రాఫ్ కూడా మీరు అంటే అప్లికేషన్ ఫామ్ మీద అటాచ్ చేయాలి. సో అది కూడా చూసుకోండి. టీబీ ల్యాబ్ సూపర్వైజర్ పోస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే దీనికి అసలు ఎటువంటి క్వాలిఫికేషన్ కావాలి అని చూసుకున్నట్టయితే మనకి గ్రాడ్యుయేట్, డిఎంఎల్టీ చేసిన వాళ్ళు లేదా దానికి సంబంధించిన కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. అండ్ పర్మనెంట్ 2-wheeler సర్టిఫికేట్ కూడా ఉండాలి, అంటే మీకు లైసెన్స్ ఉండాలి. అండ్ సర్టిఫికేట్ కోర్స్ ఏదైనా కంప్యూటర్స్లో మీరు చేసినట్టు ఒక సర్టిఫికేట్ కోర్స్ కూడా ఉండాలి. మినిమం 2 months ఉంటే సరిపోతుంది. అంటే ఎన్ని మంత్స్ ఉండాలి, 1 year ఉండాలా అని మీరు చూడవలసిన లేదు. మినిమం 2 months చేసిన కంప్యూటర్ కోర్స్ ఉంటే ఇనఫ్ అండి. సో ఈ 4 మీ దగ్గర ఉంది అంటే మీరు సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్వైజర్కి అప్లై చేసుకోవచ్చు. వీటితో పాటు మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్ఎన్టీసీపీ లేదా ఎన్టీఈపీలో మీకు 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకేనా, ఈ ఎలిజిబిలిటీ మీ దగ్గర ఉన్నట్టయితే మీరు ఈజీగా సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్వైజర్కి పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. దట్ మీరు తెలంగాణ క్యాండిడేట్స్ మాత్రమే అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్. ఓకే, నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే కనుక ల్యాబ్ టెక్నీషియన్. ఈ ల్యాబ్ టెక్నీషియన్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఇంటర్మీడియట్ లేదా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ డిప్లొమా లేదా దాని ఈక్వాలెంట్ అంటే దానికి సమానమైన కోర్స్ ఏదైనా చేసినా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు. దీనికి ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కనుక మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్ఎన్టీసీపీ ఆర్ ఎన్టీఈపీ స్పూటమ్ స్మియర్ మైక్రోస్కోపీలో మీకు 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండాలి. శాలరీ పరంగా మనం చూసుకుంటే కనుక చూసారు కదా, సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్వైజర్కి ఇది కాంట్రాక్ట్ బేస్లో మాత్రమే, పర్మనెంట్ అయితే కాదు. నేను ముందుగానే చెప్తున్నాను, ఇట్ ఈస్ ప్యూర్లీ కాంట్రాక్ట్ బేస్డ్. ఓకే, దట్ మీకు ఎక్కడైతే జాబ్ వస్తుందో మీరు అదే ప్లేస్లో చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి ట్రాన్స్ఫర్స్ అనేవి ఉండవు ఈ జాబ్కి. ఓకే, సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్వైజర్ చూసుకుంటే కనుక 22,100 అండి మంత్లీ మీకు వస్తుంది శాలరీ. అండ్ ల్యాబ్ టెక్నీషియన్ చూసుకుంటే 27,300 వస్తుంది. ఈ 2 తెలంగాణ స్టేట్ జాంగావన్ డిస్ట్రిక్ట్లో తీసుకుంటున్నారు. మీరు ఒకవేళ మీకు ఈ జాబ్ వచ్చింది అనుకోండి, మీరు ఎక్కడ వర్క్ చేయాలి అని చూసుకుంటే కనుక సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్వైజర్ జోన్ జాంగావన్ డిస్ట్రిక్ట్, సూర్యాపేట డిస్ట్రిక్ట్, నల్గొండ డిస్ట్రిక్ట్, ఈ 4 డిస్ట్రిక్ట్లో మాత్రమే మీకు ఏదో ఒక జోన్లోని మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు అక్కడ వర్క్ చేయవలసి ఉంటుంది.
అండ్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ చూసుకుంటే కనుక మీకు ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయండి, గిరి, సూర్యాపేట్, నల్గొండ రెండింటికి సేమ్ డిస్ట్రిక్ట్స్ అండి, ఓకేనా, సేమ్ జోన్సే. సో ఎవరైతే తెలంగాణ స్టేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం, ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసిన వాళ్ళు. అండ్ ఇది చూసారు కదా ఫ్రెండ్స్, నోటిఫికేషన్ అనేది మనకి 9th వచ్చింది, June 9th. అండ్ ద లాస్ట్ డేట్ ఈస్ June 15th ఈజ్ ది లాస్ట్ డేట్. ఓకే, సో ఎవరికైతే అప్లై చేసుకుంటుందో వెంటనే అప్లై చేసుకోండి. ది అప్లికేషన్ మే బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్, Jangaon district on 9/6/2026 to 15/6/2026 till 5 PM. మీరు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ జాంగోన్ డిస్ట్రిక్ట్కి మీరు మీ అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయాలి. ఏవైతే నేను కొన్ని లిస్ట్ చెప్పానో అవన్నీ మీరు వాటికి అటాచ్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, ఓకేనా. దిస్ ఈస్ ది టుడేస్ వీడియో.